ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుభద్ర గారు అదితి రూమ్లో నుంచి బయటకొచ్చారు. అదితితో మాట్లాడడానికి ఇదే మంచి టైం. నేను అదితితో కాస్త మాట్లాడాలి. దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఆగండి. అదేంటి అహల్య, నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళంతా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్ అని. నువ్వు వీళ్ళ ముందు ఏ విషయమైనా చెప్పొచ్చు. ప్లీజ్ అదితి, నేను నీకు మాత్రమే చెప్పాలి. అది నువ్వు మాత్రమే వినాలి. అంత సీక్రెట్ ఏముంది? అందరూ వింటారు. చెప్పు చెప్పాలియా. ప్లీజ్ ప్లీజ్ అదితి. సరే, 2 minutes మీరు బయటకు వెళ్ళండి. నాకు మాత్రమే చెప్పాల్సిన, నేను మాత్రమే వినాల్సిన ఆ టాప్ సీక్రెట్ ఏంటి అహల్యా? అది అది ఇంద్ర ఈ పెళ్లికి రాలేడు అనా? తను 6 నెలల క్రితమే టెర్రరిస్టు దాడిలో చనిపోయాడు అనా? ఆ విషయం ఇన్నాళ్ళు గౌతమ్ నువ్వు ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు అనా? ఈ విషయం నీకెలా? నేనే కాశ్మీర్ వెళ్ళాను కదా, అన్ని నిజాలు తెలుసుకుని వచ్చాను. నాకు ఇంద్ర చనిపోయాడని తెలుసు. ఇంద్ర అంత్యక్రియలు స్వయంగా గౌతమే చేశాడని తెలుసు. మరి ఇన్ని తెలిసి పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డావు అదితి? ఇంద్ర లేడనే విషయం మీరెందుకు దాచిపెట్టారు? అది గౌతమ్ గారు మళ్ళీ నన్ను బలిపశువుని చేద్దామని, మరోసారి నేను అవమానాల పాలు పడాలని. అయ్యో లేదదితి, నీకు మళ్ళీ ఎలాంటి అవమానం జరగకూడదు. ఇంకోసారి పెళ్లి విషయంలో నువ్వు బాధపడకూడదని ఈ పెళ్లిని ఆపడానికి గౌతమ్ గారు ఎంతగానో ప్రయత్నించారు. కానీ నువ్వే వినలేదు. కనీసం ఇప్పుడైనా విను. ఈ పెళ్లిని ఆపు అదితి. నేనెలా ఆపుతాను? అయినా నేనెందుకు ఆపుతాను? ఇంద్రగారు లేకపోతే అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అదితి? ఆ విషయం గౌతమ్కి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. మిగతా ఎవ్వరికి తెలియదు కదా. అందరికీ ఇంద్ర చనిపోయిన విషయం చెప్దాం. రా. అయ్యో వద్దదితి, వాళ్ళకెవరికి చెప్పకు. అరే, నిజం చెప్పకపోతే పెళ్ళెలా ఆగుతుంది? నువ్వే ఏదో ఒక కారణం చెప్పదితి. ఇంద్రగారు లేరని మాత్రం చెప్పకు. సారీ, నేను మీలా అబద్ధాలు చెప్పలేను, నిజాలు దాచలేను. విషయం ఏంటో అందరికి చెప్పు. రా. వద్దదితి, అదితి ప్లీజ్ వద్దదితి, నా మాట వినదితి. వద్దదితి.
ఏంటమ్మా రెడీ అయిపోయావా? నేను రెడీ అయ్యానంటీ, కానీ అహల్య ఇంకా ఈ పెళ్లికి ప్రిపేర్ అవ్వలేదు. ఈ పెళ్లి ఆపమంటుంది. పెళ్ళాపడం ఏంటమ్మా? ఎందుకు? చెప్పహల్య, ఇందాక గదిలో నాతో చెప్పావు కదా, అదే విషయం అంకుల్తో చెప్పు. అదితితో ఏం చెప్పావు అహల్య? ఎందుకు పెళ్ళాపమంటున్నావు? ఇంద్ర రాడు ఈ పెళ్లి ఆపమ్మని అహల్య నా దగ్గరకొచ్చి పదే పదే చెప్తుందాంటీ. అది అబద్ధం అని నేను చెప్తుంటే తను వినట్లేదు. ఇంద్ర ఎందుకు రాడా ఆంటీ? ఇందిర రాడనెందుకు చెప్పావమ్మా? అయినా ఇందిర గురించి నీకు తెలియదు కదా. లేదంకుల్, ఇంద్ర గురించి తనకి బాగా తెలుసంట. ఇంద్ర గురించి నీకెలా తెలుసమ్మా? ఎవరు చెప్పారు? గౌతమ్ చెప్పాడా ఆంటీ? ఇంద్ర గురించి నిజాలన్నీ గౌతమ్ అహల్యతో మొత్తం చెప్పేశాడంట. ఇందిర గౌతమ్ లాగా కాదమ్మా. వాడు మాట అంటే మాటే, వస్తానంటే వచ్చి తీరుతాడు. ఆ మాట నేను చెప్పాను అంకుల్, కానీ తనేమో ఇంద్ర రాడు, రాలేడు, ఈ పెళ్లి ఆపు అని ఒకటే గోల చేస్తుంది. ఇంద్ర ఎందుకు రాడమ్మా? ఇంద్ర ఎందుకు రాడో చెప్పహల్యా? పోనీ నన్ను చెప్పమంటావా? ఇంద్ర లేడంట అంకుల్, ఇంద్ర లేడంట అంకుల్. ఇంద్ర లేకపోవడం ఏంటి? పోయాడా? అయ్యో బామ్మగారు, లేడు అంటే దాని అర్థం ఇంద్ర చనిపోయాడు అని కాదు. ఇంద్ర మీకిచ్చిన మాట తప్ప మాలో ఎవరి మాట వినే స్థితిలో లేడు అని. ఏమంటున్నావమ్మా? ఇంద్రాను ఈ ఇంటికి రావద్దు అని బామ్మగారు చెప్పారు కదా అంకుల్. అవును, మళ్ళీ మా ఇంటి గడప తొక్కొద్దని వాడితో నేను కరాఖండిగా చెప్పాను. అందుకే కదా బామ్మగారు ఇంద్ర శ్రావ్య పెళ్లికి రాలేదు, గౌతమ్తో 2 సార్లు నా పెళ్లి అనుకున్నప్పుడు కూడా రాలేదు, ఎంగేజ్మెంట్కి రాలేదు, ఇప్పుడు ఈ పెళ్లికి కూడా రాడు అని అహల్య అంటుంది.